హాయ్ హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ చూడండి, నా పేరు రాధిక. నేనైతే ఈరోజు వీడియోలో మూర్తిమత్వం గురించి ఒక షార్ట్ అయితే చేస్తున్నాను. నోట్స్ అయితే నేను ఆల్రెడీ ఓన్ నోట్స్ తయారు చేస్తున్నాను, లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను. మూర్తిమత్వం చాలా ఇంపార్టెంట్. మనకున్న 3 టాపిక్స్లో, టెట్కి వచ్చే 3 టాపిక్స్లో మూర్తిమత్వం మీద బిట్టు లేకుండా రాదు, చాలా ఇంపార్టెంట్. అయితే మూర్తిమత్వంలో మనోవిశ్లేషణ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ కదండి. మనోవిశ్లేషణ సిద్ధాంతం అనగానే మనకు గుర్తు రావాల్సింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఏ దేశానికి చెందినవాడు, ఇది కూడా ఒకసారి బిట్ అడిగాడు, అందుకనే నేను రాసిన ఆస్ట్రియా. మూర్తిమత్వాన్ని వివరించే ఒక సిద్ధాంతమే కాకుండా మానవుని ప్రవర్తన వివరించే వాదం, మానసిక వ్యాధులకు చికిత్స చేసే పద్ధతి కూడా. చూడండి, ఇక్కడ 3 ప్రధాన అంశాలు ఉన్నాయి కదా. అతను తెలిపిన 3 ప్రధాన అంశాల్లో మూర్తిమత్వ నిర్మాణం, దీనిలోనే అచిత్తు, అహం అని వస్తాయి కదా. ఆ బిట్ కంపల్సరీ వస్తుంది, అందుకనే చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.